బందర్ వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ దేవుడితో సమానం లాంటి వ్యక్తి అని మచిలీపట్నం టీడీపీ నేతలు తెలిపారు. పేర్ని కుటుంబానికి గోపీచంద్ ఎన్నో సేవలు చేశారని, ఇప్పుడు ఆ సేవలు మరిచి పేర్ని కిట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిట్టుతో పాటు ఆ పార్టీ చోటామోటా నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తరపున మా వాళ్ళు సవాలు విసిరారు. అది చెప్పే దమ్ము ధైర్యం లేక టాపిక్ని ఎలా డైవర్ట్ చేయాలి అన్నది బాగా తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే వైసీపీ వాళ్ళు. అడిగిన దానికి వదిలేసి ఏవేవో సమాధానాలు చెప్తూ కొల్లు రవీంద్ర గారికి తెలుసు ఆయన ఒక నిబద్ధతతో పనిచేస్తారు. ఎవరో అడ్డుపడిపోతే ఎవరిని లెక్క చేసే మనిషి కాదు. బందర్ అభివృద్ధిలో ఎవ్వరు అడ్డుపడినా వాళ్ళని పక్కకి తప్పించే వ్యక్తే కానీ వాళ్ళకి లొంగిపోయి అభివృద్ధికి జరగకుండా చేసే మనిషి కాదు. మాట్లాడే ముందు 1కి 10 సార్లు రవీంద్ర గారి గురించి ఆలోచించుకొని మాట్లాడమని 1,00,000 సార్లు చెప్పాం. ఇంకోసారి కనుక అలా మాట్లాడితే మాత్రం ఊరుకునేదిలే లేదు. బొరగ రామారావు గారు మాట్లాడుతున్నారు. మీకు గొర్రెపాటి గోపీచంద్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? ముందు మీ అర్హత ఏంటో తెలుసుకొని గోపీచంద్ గారి గురించి మాట్లాడండి. 3 సార్లు పోటీ చేశారు, 3 పార్టీలో పోటీ చేశారు, ఎందులో గెలవలేదు కదా. అక్కడే తెలుస్తుంది మనం ఏంటి అన్నది. మీరు కూడా మాట్లాడతారు ఆఖరికి ఆయన గురించి. ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉందా? ఏవేవో చెప్తావు, ఏం చదువుతావు, అసలు నీకన్నా అర్థమవుతుందో లేదో మాకు తెలియదు. ఏంటో వ్యాక్సిన్ అంటావు, కరోనా అంటావు, 2 సార్లు బతికానంటావు. దేనికి బతికినందుకు కొంచెం చూసి దేవుడు ఇంకా మనకి నూకలు ఉంచాడు, కొంచెం న్యాయంగా బతుకుదాం, చూసి మాట్లాడదాం. నాలుకే ఉంది కదా వాగేద్దాం అనుకుంటే కుదరదండి. కొంచెం చూసుకొని మాట్లాడండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పొద్దున్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విధంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా చండాలంగా మాట్లాడటం జరిగింది. కరగారంలో ఏబీసీ బ్లాకుల్లో దాదాపు 19,000 పట్టాలు ఇచ్చారని చెప్పి మేము అదే చెప్పాం. అలాగే దానిలో ఎన్ని నిర్మాణం జరిగినాం, మేము నిర్మాణం జరుగుతాకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదనే మాట్లాడాను తప్ప ఇవ్వలేదనే అనలేదే. తెలుసుకుని మాట్లాడమన్నారు. ఏం తెలుసుకుని మాట్లాడాలి? ఇచ్చారనే చెప్పాం. అసలు మీరు తెలుసుకుని మాట్లాడాలి. అసలు మౌలిక సదుపాయాలు అంటే ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడానికి వాటర్ కావాలి. మెయిన్ మన మచిలీపట్నం సాల్ట్ ఏరియాగా ఉంటుంది. అందులో మీరు ఇచ్చింది సముద్రం వార దాదాపు ఇంకో 1/2 కిలోమీటర్ వెళ్తే సముద్రం లోపలికి వెళ్ళే ప్లేస్ లో మీరు ఇచ్చారు ఇళ్ల స్థలాలు. అక్కడ మంచినీళ్లు ఉప్పుగా ఉంటాయి, తడుపుకుంటాకు కానీ తాగుతాకు కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు కాబట్టి మీరు నిర్మాణం చేయలేకపోయారు. 19,000 పట్టాలు ఇస్తే మీకు 52,000 రూపాయలు, 52,000 మెజార్టీ కొల్లు రవీంద్ర జనాలు ఎవరుగా 19,000 ఇంటూ 4 ఇంట్లో 4 ఓట్లు వేసినా మీరు అత్యంత మెజార్టీతో గెలవచ్చు. గెలవలేకపోయారు. ఎందువల్ల? మీరు ఏంటంటే రోడ్లు పోరంబోగులు ఉన్న చోట్ల పట్టాలు కొన్ని జిరాక్స్ కాపీలు ఇచ్చారు. అదే కాకుండా మచిలీపట్నంలో పేద ప్రజలు బియ్యం పేద ప్రజలు ఇచ్చే బియ్యం, రేషన్ డిపో బియ్యం కూడా తినేసిన వ్యక్తులు మీరు. మిత్రులకి నమస్కారం. మనం మచిలీపట్నంలో ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే, ఒక మాజీ కార్పొరేటర్, ఆయన ఏదో ఒక 2 సార్లు కార్పొరేటర్ అవ్వగానే నేనేదో ఒక జాతీయ నాయకుడిని అయిపోయాను, నేను ఏది పడితే అది మాట్లాడేస్తే మచిలీపట్నంలో చెల్లుబాటు అయిపోద్ది, వాళ్ళ నాయకుడి దృష్టిలో పడటం కోసం పాపం ఆయనకు మొన్న ఒక ఉద్యోగం వచ్చింది, ఇది వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షుడిగా. ఇక ఆయన జాతీయ నాయకుడిగా, జాతీయ అధ్యక్షుడు అయిపోయినట్టుగా ఆయన ఎక్కువగా ఊహించేసుకుంటున్నాడు. ఆయనకి ఇంకోటి ఉంది, ఇంకొక డిగ్రీ ఉంది ఆయనకి. ఆయన ఒక రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు చేసిన ఈ పేర్ని వెంకటరామయ్య నాని గారి వాళ్ళ పుత్రరత్నమైన పేర్ని కృష్ణమూర్తి ఎలియాస్ కిట్టు గారికి మీ అధ్యక్షుడికి మీరు ఫస్ట్ ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇద్దామని బందర్ ప్రజలకు మీరు అతను అధ్యక్షుడిగా పెట్టారనేది మాకైతే అర్థం కావట్లేదు. సరే, ఆయన అంటాడు 76 ఏళ్ల ముసలోడు, 1 గంట మాట్లాడితే ఆయన పుట్టుకుమంటాడు. కానీ మేము చాలా మర్యాదగా ఉంటాము, మేమేమీ మాట్లాడము, అసలు మాకు అలా మాట్లాడితే మాకు రాదు అంటేనే అన్నీ మాట్లాడుతున్నాడు. అసలు గొర్రెపాటి గోపీచంద్ ఏంటి, అసలు నువ్వేంటి? 1983 నుంచి 2024 దాకా ఆయన చేసింది ఏంటి బందర ప్రజలకి? అసలు నువ్వు నిన్న కాక 2 సార్లు కార్పొరేటర్ అవ్వగానే నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది ఏంటో చెప్పనా? ఇప్పుడు వర్తమానం జరగబోయేది చెప్పనా? లేకపోతే 1999 తర్వాత 2004, 2009లో జరిగింది చెప్పమంటావా బందర ప్రజలకు నీ యొక్క చరిత్ర? ఏదో నువ్వు 4 డబ్బులు సంపాదించుకున్నావు,
అంటావు ఆయన ఏదో బ్రోకరిజం చేశారని. అందరూ నీలాగే ఉంటారనుకుంటావు, పచ్చలో కామెరులోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది.